ప్రాణాలకు తెగించి సాహసం చేసేవారిని ఈ ప్రపంచం ఎప్పుడూ గుర్తిస్తోంది. మానవ కళ్యాణాన్ని ఎప్పుడూ కోరుకుంటోంది. చెడ్డవారి సంఖ్య ఎంతగా పెరుగుతున్నప్పటికీ మంచిని ప్రోత్సహించాలనే తపన కూడా బలపడుతోంది. సిడ్నీ బీచ్లో దారుణ మారణ హోమం ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే ఓ శుభవార్త కూడా వైరల్ అవుతోంది. టెర్రరిస్ట్ చేతిలో ప్రాణాంతకమైన గన్ ఉన్నప్పటికీ ఎంతో చాకచక్యంగా, మరెంతో గుండె ధైర్యంతో ఆ టెర్రరిస్ట్ ఆట కట్టేసిన సాహసికి భారీ కానుక లభించింది. ప్రాణాలకు తెగించి టెర్రరిస్ట్ దగ్గర ఉన్న గన్ని లాక్కొని వారిని అక్కడి నుంచి తరిమేసిన సాహసానికి భారీ ప్రోత్సాహమే లభించేలా ఉంది. యూద్లను లక్ష్యంగా చేసుకొని భారీగా చంపాలని వచ్చిన టెర్రరిస్టులు ఇద్దరు పాక్కి చెందిన ముస్లింగా గుర్తించారు. వారిద్దరూ తండ్రి కొడుకులని కూడా అంటున్నారు. అయితే అందులో ఒకరిని వెనుక నుంచి వెళ్లి వారిని చుట్టుముట్టి గన్ లాక్కున్న వ్యక్తి స్థానిక ముస్లిం కావడం విశేషం. అహ్మద్ అల్ అహ్మద్ అనే 43 ఏళ్ల వ్యక్తి అక్కడికి వచ్చే టూరిస్టుల కోసం ఫ్రూట్ షాప్ నిర్వహిస్తున్నాడు. ఈ ఘటన జరిగినప్పుడు అహ్మద్ ప్రాణాలకు తెగించి పోరాడడంతో మరికొంతమందిని కాపాడినట్లే అయింది. ఒకవేళ అహ్మద్ ఈ విధంగా ముందుకు రాకపోతే బరి తెగించిన ఆ టెర్రరిస్టులు ఎదురు లేకుండా ఇంకా ఎంతమందిని చంపేవారో తెలియదు. అహ్మద్ చొరవ వల్లే వారు అక్కడి నుంచి త్వరగా వెళ్లిపోయినట్లుగా వీడియో ఫుటేజ్ ద్వారా తెలుస్తోంది. అయితే అహ్మద్ సాహసాన్ని కొనియాడుతూ అమెరికాకు చెందిన బిల్ అక్మాన్ అనే పారిశ్రామికవేత్త $1,00,000 బహుమానం ప్రకటించాడు. అంతేకాదు అహ్మద్ను ముస్లింలలో బ్రేవ్ హీరో అంటూ కితాబిచ్చి ఆ భారీ మొత్తాన్ని గో ఫండ్ మీలో జత చేశాడు. తాను ఇచ్చిన $1,00,000లకు తోడు ఇంకా చాలా మంది కూడా ముందుకొచ్చి అహ్మద్ను ప్రోత్సహించాలని విజ్ఞప్తి చేశాడు. అంతటితో ఆగకుండా తన ఫౌండేషన్ ద్వారా ఇంకా ఎలాంటి హీరోలకు రివార్డ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తానని కూడా ప్రకటించడం విశేషం. యూదుల మీద ముస్లింలకు, ముస్లింల మీద యూదులకు వైరం ఉన్నప్పటికీ అహ్మద్ ముస్లిం అని తెలిసి కూడా బిల్ అక్మాన్ మాత్రం అహ్మద్ను ముస్లిం సూపర్ హీరో అని ప్రశంసించడం వైరల్గా మారుతోంది. వీడియో ఫుటేజ్ ప్రకారం అహ్మద్ ఒక టెర్రరిస్ట్ దగ్గరకు వెళ్లి తలను తన బలమైన చేతుల్లో బంధించేసి ఊపిరాడకుండా చేసి రైఫిల్ని లాక్కోవడం ప్రపంచ ప్రజల దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత ఆయుధాన్ని చెట్టుకు ఆనించి తాను టెర్రరిస్ట్ని కాదని, టెర్రరిస్ట్ను మడత పెట్టిన వ్యక్తిని అంటూ పోలీసులకు సిగ్నల్ ఇచ్చాడు. ఈ చర్యతో అహ్మద్కి కూడా బుల్లెట్ గాయాలయ్యాయి. చేతికి సర్జరీ అయింది. ఆస్పత్రిలో కోలుకుంటున్నాడు.